దయచేసి హృదయాల్లోకి తీసుకోండి. ప్రార్థనా జీవితం దేంతో ముడిపడి ఉండాలి? సమస్యలతో ముడిపడి ఉండాలా? అట్లయితే సమస్యలు తీరిన తర్వాత పోతుంది. సమస్యలతో కాదు, దేవుని మీద ఉన్న ప్రేమ అనుబంధంతో అనుసంధానమై ఉండాలి ప్రార్థనా జీవితం. శ్రమ ఉన్నా శ్రమ లేకపోయినా కూడా దేవుని మీద ఉన్న మమతను బట్టి నువ్వు ప్రార్థనా జీవితాన్ని కానీ సిద్ధపరచుకుంటే ఎనీ టైం సర్వకాల సర్వావస్థల యందు నువ్వు ఆయన దగ్గరే కూర్చోడానికి ఇష్టపడతావు. ఎందుకు? నీకు ఆయనతో అలాంటి అనుబంధం ఏర్పడింది. ఆయనతో మాట్లాడకుండా ఉండలేవు, ఆయనతో గడపకుండా ఉండలేవు. సమస్యలు తీరిన తర్వాత ఇంకా ఎక్కువ దగ్గర అయిపోతావు. సమస్యలు ఉన్నప్పుడు ఒక విధంగా ఉన్నా అవి తీరి నీకు విడుదల వస్తే ఇంకా దగ్గర అయిపోతావు. ఆయన్ని ప్రేమిస్తే, ఆయన మమతతో నువ్వు కనెక్ట్ అయితే ఆకర్షించబడతావు. ప్రార్థనా జీవితం అలా డిజైన్ చేయబడాలి. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? నిజంగా చెప్పండి, అర్థమైన వాళ్ళు ఎవరు? ఏం అర్థమైంది? ప్రార్థనా జీవితం దేవుని మీద ప్రేమను బట్టి ఏర్పరచబడాలి, కానీ మన సమస్యల్ని బట్టి కాదు. సమస్యలను బట్టి అయితే సమస్యలు తీరినాక అది మారిపోయింది. అందుకే సైతాను కూడా 4 మెతుకులు రాలుస్తాడు, కొన్ని నీకు అందేటట్టు చేస్తాడు. ఇదిగో సమస్యలేగా, నీకు 4 మెతుకులు రాలుస్తున్నపో, తీరిపోయినాయిపో, శుభ్రంగా గుక్కడి తిని హాయిగా నిద్రపో. అదిగో సినిమా చూడు, అదిగో కొత్త సీరియల్ స్టార్ట్ అయింది, సూపర్, చూడు. అదిగో సెల్ ఫోన్లో ఈ చెత్త అంతా చూడు, అది ఇది చూడు, అది చూడు. ఇంకా ప్రార్థన వదిలేసాయి, ప్రాబ్లమ్స్ పోయినాయి కదా. ఆదివారం చర్చికి పో, నేను కాదంటే కదా, పో. పాటలు పాడు, వచ్చిన కాడికి సందా వేసిరా, సందాకు కూడా డబ్బులు ఇస్తా, నేనే ఇస్తా, పో అంటాడు. నిన్ను మత్తిలా చేస్తాడు. నువ్వు మత్తుగిల్లావంటే అవుట్. ప్రార్థన ఆగితే విశ్వాసం ఆగిపోయింది. విశ్వాసం డౌన్ అయిందంటే నీ కథ కాటికే. అర్థమైందా? అందుకని వాడు ఆ విశ్వాసాన్ని డౌన్ చేయడానికి ప్రార్థన వాక్యం రెండింటిని చెడగొడతాడు. చెడగొట్టడానికి అవసరమైతే ఇలాంటివి కూడా వాడు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అందుకే నేను చెబుతున్నా, వాక్యమైనా ప్రార్థన అయినా దేవుని మీద ఉన్న మమతను బట్టి నువ్వు ఆ లింక్ చేసుకో, కానీ సమస్యలను బట్టి. రోజు వాక్యం చదవకపోతే ఏమన్నా అయిద్దేమో అని వాక్యం చదవవాకు. రోజు ప్రార్థన చేయకపోతే సమస్యలు పోవేమో అని ప్రార్థన చేయవాలి. నీ ప్రార్థనా భారం, వాక్య భారం సమస్యల్ని బట్టి కాదు, కానీ దేవుని బట్టి ఉండాలి. ఓకేనా? తాగుబోతోళ్ళని చూడండి, మందుతో వాళ్ళు ఏర్పరచుకున్న అనుబంధం ఎలాంటిదో తెలుసా? అది ఆనందానికి దుఃఖానికి మధ్యలో ఉండింది కాదు, అది వాటికి అతీతంగా ఏర్పరచుకున్నాడు వాడు అనుబంధాన్ని. ఆనందాన్నో దుఃఖాన్నో బేస్ చేసుకొని వాడు దాన్ని కనెక్ట్ అవ్వడు. త్రాగుబోతూ కావాలంటే అడిగి చూడండి, దానికి అతీతంగా అనుబంధం ఏర్పాటు చేసుకొని ఉంటాడు బాటిల్తో. ఎలాగో చెబుతాను నేను. అప్పులైన అనుకో, తాగుతాడు. ఎందుకు తాగేవరా? అప్పులన్నా తట్టుకోలేక తాగుతున్నా అంటాడు. తీరిని అనుకో, తాగుతాడు. ఎందుకు తాగేవరా? అప్పులు తీరిని అన్నా, ఆనందం అన్నా. అరే, మందు మాత్రం మానుకో. ఎట్లా మానుతానన్నా? ఆ అనుబంధమే వేరు. ఇప్పుడు వాడి అనుబంధం దేని కేంద్రం చేసుకొని ఉంది? మందు మీద మమత కేంద్రం చేసుకొని ఉంది. అంతేగాని వాడు ఆనంద దుఃఖాలతో దానికి సంబంధం లేదు. కాబట్టి వాడు సర్వకాల సర్వావస్థల యందు ఏ పాయింట్ అయినా అడ్డం పెట్టి మందు దగ్గరికి పోతాడు. అర్థమైందా? సమాజంలో ఎవరన్నా సచ్చారనుకో, తాగుతాడు. ఎందుకు తాగేవరా అంటే వాడు సచ్చాడు, తాగాను అంటాడు. ఎవరు సాగుపోయినా తాగుతాడు. ఎందుకు తాగుతున్నారంటే నా సమాజం చల్లగా ఉంది, ఆనందం పట్టగలేక తాగుతున్నా అంటాడు. మొత్తానికి మందు దగ్గర పోకుండా మాత్రం వాడు మానుకోలేడు. అంటే ఏదన్నా చూపించి, ఏదో వంక చూపించి మందు కాడికి పోకుండా వాడు ఉండలేడు. దేవుని విషయంలో మనకి అలాగా కనెక్ట్ అవ్వాలి.
తాగుబోతుడి దగ్గర నేర్చుకోవడానికి పాఠాలు ఉంటాయి మనకి. దేవునికి స్తోత్రం. గతంలో చెప్పా. ఇప్పుడు వాడు దేన్ని కేంద్రం చేసుకున్నాడు? సమస్యల్ని, ఆనందాన్ని కేంద్రం చేసుకున్నాడా, లేకపోతే మందునే కేంద్రం చేసుకున్నాడా? అది. అందుకని వాడేం పడతా, సర్వకాల సర్వావస్థల యందు మేలు కలిగినా కీడు కలిగినా నిన్ను మాత్రం వదిలిపెట్టను. అట్లా ఏర్పరచుకోవాలి దేవుడితో అనుబంధాన్ని. దుఃఖం కలిగిందనుకో సమస్యను బట్టి ప్రార్థన, సమస్య తీరిందనుకో ఆనందాన్ని బట్టి కూడా ప్రార్థనే. అప్పుడు సైతానుగాడు వేసుకుంటాడు ముసుగు. ఈ మనిషిని ఏం గదిలిచ్చినా సరిపోయి ముందు మోకాళ్ళు వేస్తుంది. ఈ మనిషి జోలికి పోవటం వేస్ట్ అనుకోవాలి వాడు. మొరలాలించెడి నిన్ను ప్రేమించేదా, మొర వినకున్నను నిన్ను ప్రేమించేదా. ఏమన్నా అర్థమైందా? మొరలాలించెడి నిన్ను ప్రేమించేదా, మొర వినకున్నను నిన్ను ప్రేమించేదా. నాదు సహాయక నిన్ను ప్రేమించేదా, సాయము రాకున్నను ప్రేమించేదా. నాదు సహాయక నిన్ను ప్రేమించేదా, సాయము రాకున్నను ప్రేమించేదా. సర్వకాల సర్వావస్థలలో మానక నిన్ను గొలుతు యేసా. నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా, నా హృదయంతటితో నిన్ను నేనెంతో, నా హృదయంతటితో నిన్ను నేనెంతో నిరతము సేవించు దేవా, మది నిన్ను సేవించు దేవా. నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా. నేనును నా ఇంటివారు దేవుణ్ణి అట్టి విధముగానే ప్రేమించాలని ఆశిస్తున్నా. నా ఇంటివారు కూడా అలా ప్రేమించు. దేవునితో గడుపుదాం రండి, దేవునితో మాట్లాడుకుందాం రండి, దేవునితో గడుపుదాం రండి. శ్రమ కలిగిన వేళ గడుపుదాం రండి, సంతోషం కలిగిన వేళ గడుపుదాం రండి. పని దినమున ఖాళీలో గడుపుదాం రండి. పని లేకుండా దేవుడు ఫ్రీ ఇస్తే ఆ ఫ్రీలో ఎక్కువ దేవునితోనే గడుపుదాం రండి అనుకుంటే ఎంత బాగుంటుంది. నా కుటుంబమా అని నా కుటుంబానికి చెప్తా. ఈరోజు సంఘం అనే నా కుటుంబానికి కూడా అదే చెప్తున్నా. బిడ్డలారా రండి, నాన్నతో గడుపుదాం రండి, నాన్నతో సహవాసం చేద్దాం రండి, నాన్నతో టైం స్పెండ్ చేద్దాం రండి, నాన్న మాటలు విందాం రండి, నాన్న గురించి ధ్యానిద్దాం రండి, నాన్న గురించి ప్రార్థిద్దాం రండి, పాడుదాం రండి, నాన్నతో మాట్లాడుకుందాం రండి. మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. దేవునికి మహిమ. నేను చెప్పిన విధంగా కానీ మీరు భక్తి జీవితాన్ని సిద్ధపరచుకుంటే మీరు మెలకువగా ఉన్నట్టే. నేను నమ్ముతున్నా మీకు అర్థమైందని క్లియర్గా.
మీకు ఆ విధంగా సిద్ధపడతారని నేను నమ్ముతున్నాను. నా హృదయం ఎంత అభిలషిస్తుందో అలా వెళ్ళాలని, నా మనసు ఎంత ఉవ్విళ్ళూరుతుందో అలా వెళ్ళాలని, సమయమందును అసమయమందును, మధ్యరాత్రిలోను తెల్లవారుజామునను ఆయనతో కూర్చోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన్ని మహింపరచుకోవాలి. మన బంధము అనుబంధము భక్తులు అలా డిజైన్ చేసుకున్నారు. తమ భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని అలా అలా రెడీ చేసుకున్నారు. అందుకే విశ్వాసులు పడతా లెగుస్తా మండుతా చల్లారుతా ఉండొచ్చేమో, కానీ దైవజనులు అలా ఉండరు చూడు. వాళ్ళ ప్రార్థనా జీవితం కానీ, వాక్య ధ్యానం కానీ, ఆత్మీయ అనుభవాలు కానీ అలా ఉండవు చూడు. ఆ విషయంలో మెళకువగా ఉంటారు. ఎందుకు? అలా ఏర్పాటు చేసుకున్నారు దేవునితో అనుబంధాన్ని. ఒకవేళ ఇంతవరకు నీకు అలాంటి అనుభవం లేకపోతే ఇక నుంచి నువ్వు అలా డిజైన్ చేసుకో. సమస్యను బట్టో సంతోషాన్ని బట్టో కాదు, సర్వకాల సర్వావస్థల యందు ఆయనతో గడపడానికి నీ మనస్సు ఉవ్విళ్ళూరాలి. ఆయన కంటే ఎక్కువ ఏది లేదు అని నీకు అర్థం కావాలి. నా ఇంట్లో నేను గతంలో రాసుకున్నాను, ప్రార్థన కంటే, వాక్య ధ్యానం కంటే మించినది ఏదీ లేదని నీవు ఎరుగుదువా? దానికంటే ఉన్నతమైన పని ఏమిటి అని రాసుకున్నా, క్వశ్చన్ మార్క్. దేవుడితో మాట్లాడుట కంటే, దేవుని స్వరము వినుట కంటే ముఖ్యమైన పని ఏమిటో చెప్పమ్మా అని రాసుకున్నా. నువ్వు వాటికి తక్కువ టైం ఇచ్చి మిగిలిన చెత్తంతా ఎక్కువ టైం గడుపుతున్నావు. ఏది గొప్పది, ఏది ముఖ్యమైంది, ఏది శ్రేష్టమైంది, ఏది అవసరమైంది? సమస్యలకు సమాధానం ఆయన పాదాల దగ్గరే ఉంది, అక్కడే వెతికా. సమస్యలు తీరినప్పుడు ఆనందం కూడా ఆయన పాదాల దగ్గరే ఉంది, అక్కడే వెతికా. వెతకాలి. శ్రమల్లో ఉన్నావా? ఆయన పాదాలు వెతికావు, శ్రమ తీర్చాడు. అప్పుడు ఇంకా ఎక్కువగా ఆయన పాదాల దగ్గర గడపాలి. భార్యాభర్త ఇద్దరు కలిసి పని చేసుకున్న అప్పులు తీరలా. దేవుడు దయదలిచి ఒక అద్భుతం చేశాడు, అప్పు తీరిపోయింది, బాధ కొలిక్కొచ్చింది. ఇప్పుడు భర్త ఒక్కడే పని చేస్తే సరిపోతుంది, భార్యకు ఫ్రీ దొరికింది. ఇప్పుడు భార్య ఏం చేయాలి? దేవుడు విడుదల ఇచ్చాడు కనుక ఆ కృతజ్ఞతతో దేవునికి దగ్గర అవ్వాలి. కానీ భార్య ఏమవుతుందో తెలుసా? లోక చెత్తకు దగ్గర అవుతుంది. మీరు ఆలోచించండి. శ్రమ కొలిమిలో మనం ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాం, విడుదల వచ్చినప్పుడు మరి ఎక్కువగా ఆశ్రయించాలి. రాత్రి పగళ్ళు పని చేసుకునే దినాల్లో దేవుణ్ణి ఆశ్రయించావు. ఇప్పుడు ఒక పూట పని చేస్తే చాలు, నీకు 2 పూట్ల పని చేసినంత ధనం వస్తుంది అంటే ఆ మిగతా సమయం నువ్వు దేవుడితో గడపాలి. దేవుడిచ్చాడు ఆ ఫ్రీడమ్. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏమో నువ్వే ఆలోచించుకో, నేను కూడా ఆలోచించుకోవాలి, అందరూ ఆలోచించుకోవాలి. విడుదల ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా దేవునికి దగ్గరికి అవ్వాలి. కానీ ఇదేంది, విడుదల దొరికి నాకు పూర్తిగా దూరం అయిపోయా, దరిద్ర గుట్టు స్థితికి దిగజారిపోయారేంది? వాస్తవమా కాదా? పచ్చి నిజం. సరిదిద్దుకోండి. విశ్వాసము మండునట్లు ప్రార్థన, వాక్యము రెండిటిని తిరిగి పునరుద్ధరించుకోండి. దేవుణ్ణి ప్రేమించండి, దేవుని ప్రేమతో వీటిని ఏర్పరచుకోండి. మొదటిది ప్రార్థన వలన కలిగే ప్రయోజనం. రెండవది, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలవబడుటకు కావలసిన శక్తి కూడా మనకు వచ్చినట్లు చేయునదే ప్రార్థనట. విశ్వాసాన్ని మండించేది ప్రార్థన. ఆయన ఎదుట నిలవడానికి కావలసిన శక్తిని, తగిన పాత్రతను మనకు అనుగ్రహించేది ప్రార్థనే.